ఇవి తెలుసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు. సిచ్యువేషన్షిప్. వీళ్ళు జస్ట్ ఒక సిచ్యువేషన్స్ కోసమే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు. ఇది ఫ్రెండ్షిప్కి ఎక్కువ, పార్ట్నర్షిప్కి తక్కువ. వీళ్ళు కలిసే ఉంటారు కానీ కమిట్మెంట్లోకి ఎప్పుడూ దిగరు. కఫ్లింగ్. వీళ్ళు చలికాలం వరకు వీళ్ళ బెనిఫిట్స్ కోసం రిలేషన్షిప్లోకి ఎంటర్ అయి తర్వాత విడిపోతారు. ఫ్రెక్లింగ్. వీళ్ళు జస్ట్ ఎండాకాలంలో రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు. వీళ్ళ బెనిఫిట్స్ తీర్చుకొని మళ్ళీ రిలేషన్షిప్లోంచి బయటికి వచ్చేస్తారు. బ్రెడ్ క్రంబ్లింగ్ అంటే ఒక అతన్ని జస్ట్ వీళ్ళ అటెన్షన్ కోసమే మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూడటానికి, వాళ్ళని పొగడటానికి, అంతే తప్ప వీళ్ళు సీరియస్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వరు. బెంచింగ్ అంటే వీళ్ళు ఒకేసారి ఇద్దరితో రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు. ఒకళ్ళు మెయిన్గా, రెండో అతను ఐడియల్గా ఉంటాడు. పక్కవాడి దగ్గర నుంచి బెనిఫిట్స్ తీసుకొని మెయిన్ అతనికి ఇస్తూ ఉంటారు.